తిరుమల లడ్డు వ్యవహారం మీద మండలిలో చర్చిద్దాం అని వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంటే టీడీపీ కొన్ని వారాలుగా వెనక తగ్గడం చూస్తూ ఉన్నాం కదా. నెయ్యి కల్తీ వ్యవహారం మీద, తిరుమల లడ్డు ఇష్యూ మీద చర్చ జరగాల్సిందే అంటూ వైసీపీ పట్టుబట్టి ఆందోళనకి దిగడం, నినాదాలు చేయడం కూడా చూసాం కదా. ఇలా రోజుల తరబడి, వారాల తరబడి ఆందోళన చేసిన తర్వాత విపక్షం పట్టుబట్టినట్టుగా చర్చకి సిద్ధపడింది టీడీపీ కూటమి. తీరా చర్చలో ఎవరు ఏ అంశాలు ప్రస్తావించారు, సమాధానం చెప్పాల్సిన కూటమి టీడీపీ సభ్యులు ఎలా మాట్లాడారు అనేది చూస్తే రాష్ట్రానికి, ప్రజలకి పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఇష్యూ ఎవరు మాట్లాడుతున్నారో, రాజకీయంగా బుల్డోజ్ చేసేందుకు ఎవరు ట్రై చేస్తున్నారో మండలి సాక్షిగా ఇవాళ రాష్ట్రం మొత్తం చూసింది. ఈ దృశ్యాలు చూస్తే ఇందుకేనా 11 మంది సభ్యులున్నా గానీ విపక్ష హోదా ఇవ్వడానికి టీడీపీ ఇంత జంగుతోంది అసెంబ్లీలో అని అనిపించకమాందు. ఇదంతా ఓ ఎత్తైతే మండలి చైర్మన్ మోషన్ రాజ్ మీద మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యక్తిగత కామెంట్లు మండలినే కాదు రాష్ట్రం మొత్తాన్ని షాక్ కి గురి చేశాయి. తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. చూశారుగా అసలు మండలిలో ఏం జరిగిందో డీటెయిల్డ్ గా పాయింట్ బై పాయింట్ టెక్నికాలిటీస్ బట్టి చూద్దాం. సభ్యులందరికీ మనవి, నాకు మైక్ కట్ అవుతుంది. ఎప్పటికే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా నాకు తెలిసి విసిగి చెంది ఉన్నారు. ఎందుచేతంటే ఓ దేవుణ్ణి వీధిలోకి తీసుకురావడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున ప్లీజ్ 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 దయచేసి తిరుమల వ్యవహారంతో రాజకీయ ఎజెండా సెట్ చేయాలి అని మొదటగా గొంతెత్తింది సీఎం చంద్రబాబే కదా. చేతిలో ఆధారాలు లేకపోయినా, అప్పటికి విచారణలు, దర్యాప్తులు ఏం జరగకపోయినా జంతువుల కొవ్వు కలిసింది అంటూ చంద్రబాబు వివాదం రాజేస్తే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం, ఒత్తాసు పలకటం చూశాం కదా. ఆ ఇష్యూలో సిబిఐ రిపోర్ట్ వచ్చింది, జంతువుల కొవ్వు కలవలేదని చెప్పింది. ఎన్డీడీబీ రిపోర్ట్స్ చూస్తే కూడా టీడీపీకి దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. అయినా సరే రాజకీయంగా ఎదురుదాడి చేయడము, వైసీపీ మీద ఆరోపణలు చేయడానికి ట్రై చేసిన కొద్దీ ఇందాపూర్ లాంటి వ్యవహారాలు, వైష్ణవి డైరీ లాంటి ఇష్యూస్ అన్ని బయటికి రావడం చూశాం కదా. బహుశా అందుకేనేమో మండలిలో తిరుమల వ్యవహారం మీద చర్చించాలి అని వైసీపీ ఇంతకాలం డిమాండ్ చేస్తూ ఉంటే టీడీపీ దాటవేస్తూ వచ్చింది. ఇక కాంట్ బట్ సిచ్యువేషన్ వచ్చేసరికి వైసీపీ పట్టుబట్టినట్టుగా ఇవాళ మండలి తిరుమల లడ్డు వ్యవహారం మీద, నెయ్యి కల్తీ మీద చర్చించడం మొదలుపెట్టింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ ల్యాబ్ రిపోర్ట్ ని తప్పుదారి పట్టిస్తూ 120 కోట్ల మంది విశ్వాసం, నమ్మకమైన ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి హేళన చేస్తూ అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని పచ్చిగా మాట్లాడడం దారుణం కదా అధ్యక్ష. చూశారుగా వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నారో. చంద్రబాబు వైఖరితో మొదలుపెట్టి వైష్ణవి డైరీ ఇష్యూను కూడా చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తావించారు. చూడండి, సంఘం డైరీ, వైష్ణవి డైరీ ఒకటేనని చెప్పి చూపించేటువంటి ఇక్కడ చూడండి అధ్యక్ష, ఈ కుట్ర బయటపడక ముందు సంఘం డైరీ, వైష్ణవి డైరీ పక్క పక్కనే నేమ్ బోర్డ్స్ పెట్టుకున్నాయి అధ్యక్ష. ఇలా ఈ ఇష్యూస్ ప్రస్తావిస్తే టీడీపీ వైపు నుంచి రాజకీయ ప్రతిఘటన వచ్చింది. అంటే సంఖ్యాబలం చూపిస్తూ వైసీపీ సభ్యుల ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేయడమే కాదు, మంత్రి పయ్యావులు ఏమన్నారో కూడా ఒకసారి చూడండి. మీ నాయకుడికి నమ్మకం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద, మాకు తెలుసు. మీ నాయకుడు తిరుపతికి వెళ్ళడు, మాకు తెలుసు. చూసారుగా, అక్కడేమో సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ సభ్యులు, క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు పర్టికులర్ టాపిక్స్ మీద. పయ్యావులు మాత్రం పొలిటికల్ నేరేటివ్ తో ఎదురుదాడి చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత కూడా ప్రసంగం కంటిన్యూ చేసిన వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడిందో, ఇందాపూర్ని ముందు పెట్టుకుని హెరిటేజ్ చేసినటువంటి కుట్ర ఎప్పుడైతే బయటపడిందో, ఒకే రోజు అటు ఇందాపూర్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చడం కానీ, వీళ్ళ వైస్ ప్రెసిడెంట్ చేత రిజిగ్నేషన్ చేయించడం కానీ జరిగింది అధ్యక్ష. చూసారుగా ఏ ఇష్యూని ప్రస్తావించారు. వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు కలగజేసుకున్నారు. చూడండి, ఇష్యూని బయటకు రాకుండా సంబంధం లేనటువంటి హెరిటేజ్ ఇష్యూని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వెబ్సైట్ లో తీసిస్తే హెరిటేజ్ కి హిందూపూర్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉందంటే, కలిసి వ్యాపారం చేస్తుందంటే వెబ్సైట్ లో తీస్తే అయిపోతుందా? ఎస్, ఇలా కౌంటర్ చేయడానికి ట్రై చేశారు. వైసీపీ ఏం మాట్లాడుతోంది, మంత్రుల కౌంటర్ ఎలా ఉంది అనేది చూస్తే విపక్షమేమో
పాయింట్ పట్టుకుని సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాల్సిన మంత్రులు రాజకీయ ఎలిగేషన్స్ చేయడము, బుల్డోజ్ చేయడానికి ట్రై చేయడం కనబడుతుంది కదా. ఇక ఈ టెండెన్సీకి పీక్ స్టేజ్ పరాకాష్ట మంత్రి అచ్చెన్నాయుడు మండలి చైర్మన్ మోషన్ రాజు మీద చేసిన కామెంట్లు. ఆయన క్రిస్టియన్ కాబట్టి హిందూ ధర్మం విషయంలో ఇలా వ్యవహరిస్తున్నారు అని అర్థం వచ్చేటట్లుగా మాట్లాడేసరికి తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. మోషన్ రాజు వెంటనే స్పాంటేనియస్ గా సమాధానం చెప్పారు. పేరు మోషన్ రాజు గాని క్రిస్టియన్ అని ఎవరు చెప్పారు అనేసరికి అచ్చెన్నాయుడు నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పయిందని చెప్పి చూసారుగా, వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పారు. మొత్తం ఎపిసోడ్ చూస్తే టీడీపీ వ్యవహరించిన తీరు, ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ని, సమాధానం చెప్పలేని పరిస్థితిని ఎక్స్పోజ్ చేస్తే వైసీపీ పాయింట్ పట్టుకొని టెక్నికాలిటీస్ మీద ప్రభుత్వాన్ని నిలేసింది అనే అభిప్రాయం మండలి హ్యాపెనింగ్స్ చూసిన వాళ్ళకి అనిపించింది. అవునా కదా? మండలిలో తిరుమల వ్యవహారం మీద చర్చ చూస్తే మీకేమనిపించింది? సబ్జెక్ట్ మాట్లాడదాం, సభ్యతగా మాట్లాడదాం. టీ టాక్స్ అనేది ఆలోచనలకు వేదిక.